సో హాయ్ అండి అందరికి. ఇది నా ఫోర్త్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది. సో నేను మొన్న చెప్పింది వచ్చేసరికి మొన్న ఎంతవరకు చెప్పానంటే మెజర్స్ ఫిల్టర్స్ ఉన్నాయి కండి. మెజర్ ఫిల్టర్స్ అట్ రేంజ్ వరకు చెప్పాను. ఈ రోజు ఏంటంటే నేను మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ చెప్తాను అనమాట. ఓకేనా? సో నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. ఇక్కడ నేను మెజర్ ఫిల్టర్ స్టార్ట్ చేస్తానండి ఈ రోజు నుంచి. ఒక్క నిమిషం. మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అండి. మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అంటే నేను అన్ని వర్డ్ లో రాశాను. సో అందుకని కొద్దిగా లేట్ అయింది. నేను వర్డ్ ఫైల్ కూడా షేర్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. నేను చెప్పబోయే క్లాసెస్ ఏవేవి ఉన్నాయి ఈ రోజు వాటి వరకు నేను ఏంటంటే వర్డ్ లో రాసాను. వర్డ్ ఫైల్లో ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసరికి మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అండి. మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అంటే ఇక్కడ చూడండి. మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అయినా కానీ అట్మోస్ట్ అయినా కానీ సేమ్ అండి, రెండు ఈక్వల్. చూడండి ఒకసారి. at at least or at most. Okay, these types of measure filter specific the minimum or maximum value of a measure. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే we use this filter to filter the sector plot to show the data points with at least 100 products. ఎగ్జాంపుల్ ఏంది, మనం షో చేసేది ప్లాట్స్ లో అట్లీస్ట్ 100 ప్రొడక్ట్స్ అన్నమాట. పాయింట్స్, డేటా పాయింట్స్ అనేది విత్ అట్లీస్ట్ 100 ప్రొడక్ట్స్. సేమ్ అండి, అట్లీస్ట్ కానీ మెజర్ ఫిల్టర్ అట్మోస్ట్ కానీ. ఓకే. సో ఇప్పుడు నేను క్లాస్ మరి టాబ్లూ బుక్ షేర్ చేస్తున్నాను. టాబ్లూ బుక్ అనేది చూడండి. ఓకే. ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఐడి తీసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు నేను వచ్చేసరికి ఆర్డర్ ఐడి తీసుకుంటాను. ఫస్ట్ ఆర్డర్ ఐడి. సరే, ఇందాక ప్రొడక్ట్ ఐడి అన్నాను, కాదు ఆర్డర్ ఐడి తీసుకుంటాను. ఫైండ్ చూడండి, ఆర్డర్ ఐడిలో ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేల్స్, సేల్స్ ఇంటూ టెక్స్ట్ లైక్ లేబుల్. ఓకే. నేను స్టాండర్డ్ వ్యూలోనే ఉంచుతాను. తర్వాత కంట్రీ, ఇప్పుడు వచ్చేసరికి కంట్రీ ఇంటూ ఫిల్టర్ ఆల్ కావాలి, నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అప్లై. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి స్టేట్ అండి. స్టేట్, స్టేట్ లో కూడా సెలెక్ట్ ఆల్. ఓకే, అప్లై, క్లిక్ ఆన్ ఓకే. దాని నెక్స్ట్ ఇప్పుడు నేను సేల్స్ తీసుకుంటున్నా. సేల్స్ ఇంటూ ఫిల్టర్. సేల్స్ ఇంటూ ఫిల్టర్. ఓకే, ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. నేను ఈ స్టేట్ ఫస్ట్ సేల్స్ తీసుకున్న
సేల్స్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పైన రేంజ్ వాల్యూ మనం మెజర్ రేంజ్ వాల్యూ చేసాము. మెజర్ ఫిల్టర్ రేంజ్ వాల్యూ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అట్లీస్ట్ కాబట్టి నేను అట్లీస్ట్ లోకి వెళ్ళాను. ఇప్పుడు అట్లీస్ట్ వరకు వెళ్ళి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే 5,000 నుంచి 10,000 వరకు. నేను ఇక్కడ 5,000 నుంచి లేదంటే 5,000 టు 5,000 కూడా ఇచ్చుకోవచ్చండి. రేంజ్ అనేది మనం అట్లీస్ట్ గా 5,000 నుంచి ఇక్కడ అట్లీస్ట్ 5,000 ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి నేను అప్లై చేస్తున్నాను. చూడండి 5,000 వస్తాయి ఇవి. ఇప్పుడు షో ఫిల్టర్ ఇదిగోండి 5,000 జీరో. నాకు మొత్తం వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం బఫరింగ్. ఎడిట్ ఫిల్టర్ అట్లీస్ట్ 5,000. ఇక్కడ ఇంక్లూడ్ నల్ వాల్యూస్ కూడా కొట్టాను. ఆల్ వాల్యూ ఇన్ డేటాబేస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రేంజ్. ఇక్కడ మనం రేంజ్ వాల్యూ ఇచ్చుకోవాలి. ఫస్ట్ రేంజ్ వాల్యూ కూడా నేను 5,000 ఇస్తున్నాను. 5,000 ఇప్పుడు అట్లీస్ట్ లోకి వెళ్ళాను బట్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు. రైట్. ఇక్కడ కర్సర్ 5,000. సో ఇదిగోండి 5,000. అక్కడ ఇదిగోండి 5,400, 8,000 ఇలాగ వచ్చేసాయి. బట్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కర్సర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. వై? యా, ఓకే. అట్లీస్ట్ ఫిల్టర్ అండి 5,000 నుంచి 5,000. ఇప్పుడు షో ఫిల్టర్ ఇదిగోండి 5,000 టు 5,000. ఇక్కడ ఏం కనిపించదు అంటే ఈక్వల్ కదా. 5,000 టు 5,000 అంటే ఈక్వల్ జీరో అన్నమాట. ఇక్కడ ఏం కనిపించవు ఇంకా జీరో. అదే ఒకవేళ మీరు 5,000 టు 10,000 ఇచ్చారనుకోండి అప్పుడు మనకి వాల్యూస్ అనేది ఇక్కడ షో వాల్యూస్ అనేది కనిపిస్తాయి. 5,000 టు 10,000 అప్లై. అది చూడండి వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. బట్ నేను అట్లీస్ట్ లో ఏంటంటే ఇదిగోండి 5,000 టు 5,000 వరకే ఇచ్చాను నేను. ఇదే రేంజ్ వాల్యూ అనేది అట్లీస్ట్ లో కూడా ఉంటుంది చూడండి. ఇదిగోండి మనం రేంజ్ వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ లో ఉన్నా కానీ రేంజ్ వాల్యూ అనేది మనం ఇక్కడ రేంజ్ వాల్యూ దగ్గరకు వచ్చి చేంజ్ చేసుకోవాలి వాల్యూస్ అనేవి. నేను 10,000 టు 5,000 ఇస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి 10,000, 5,000 ఇక్కడ. ఇప్పుడు అప్లై చేయండి. ఇదిగోండి 10,000 టు 5,000. 5,000 ఎలో 5,000 అబోవ్ అన్నమాట. 8,000, 9,100 అండ్ సి 9,893. ఇట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ అమౌంట్. ఓకే. సో ఇది బిగ్గెస్ట్ అన్నమాట. పెద్దది, అన్నిటికంటే పెద్ద నెంబర్ 9,000. అంటే కరెక్ట్ పర్టికులర్ గా 10,000 వరకు రాదండి. 10,000 వరకు తీసుకోదు. అప్పుడు ఈక్వల్ 10,000 వరకు అనేది తీసుకోదు. సో 9,000, 10,000 లోనే తీసుకుంటుంది. 10,000 లోపు. ఇట్లా 9,893 వచ్చింది. ఇది ఇక్కడ 9,450 అని ఉంది చూడండి. సో ఇదేంటంటే అట్లీస్ట్ అన్నమాట. ఫిల్టర్ మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను 10,000 వరకు ఇచ్చాను కదా. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 14,183. చూడండి ఇక్కడ 14,000. ఇదిగోండి 14,000 హైయెస్ట్ లో ఉంది ఇక్కడ.
ఇంకా యా 14,000 హైయెస్ట్ లో ఉంది. 183 అనేది రాలేదు లాస్ట్. సో ఇక్కడ మనకేంటంటే నాకు ఈక్వల్ గా ఉండాలి ఇప్పుడు. నాకు ఏం వాల్యూస్ అనేవి అవసరం లేదు. సో నేను ఇక్కడ 5,000 టు 5,000 ఇచ్చేస్తాను. అప్పుడు నాకు ఈక్వల్ గా ఉంటుంది కదా, జీరో. ఇక్కడ మనం ఇందాక చూసాం కదండి, అట్లీస్ట్ ఆర్ అట్ మోస్ట్ దీస్ టైప్స్ ఆఫ్ మెజర్ ఫిల్టర్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను వర్డ్ ఫైల్ లో, ఒకసారి చూడండి. ఇదిగో, ఇదిగోండి. అట్లీస్ట్, అట్లీస్ట్ ఆర్ అట్ సారీ ఫర్ ద డిస్టర్బ్. సో ఇప్పుడు మెజర్స్ ఫిల్టర్ అట్లీస్ట్ అండి, మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అంటే చూడండి, మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ అయినా మెజర్ ఫిల్టర్ అట్మోస్ట్ అయినా సేమ్ టు సేమ్. ఇందా చెప్పాను కదా, అట్లీస్ట్ ఇక్కడ మనం 100 ప్రొడక్ట్స్ అన్నమాట. డేటా పాయింట్ విత్ అట్లీస్ట్ 100 ప్రొడక్ట్స్. మనం 100 ప్రొడక్ట్స్ అనేది స్కాటర్ ప్లాట్ లో షో చేసి, స్కాటర్ ప్లాట్ కూడా చూపెడతాను చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఈక్వల్ గా తీసుకున్నాను కాబట్టి మనకి ఏంటంటే జీరో వాల్యూ అన్నమాట. ఇక్కడ వాల్యూస్ ఏమి కనిపించవు. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ నుంచి ఈక్వల్ తీసేస్తున్నాను. 5,000 నుంచి 10,000 మిడిల్ లో తీసుకుంటాను. మీరు ఫిల్టర్ లోకి వెళ్ళైనా చేంజ్ చేసుకోవచ్చు. సారీ, సేల్స్ ఇక్కడ ఫిల్టర్ లోకి అయినా వెళ్ళి ఎడిట్ ఫిల్టర్ అని కొట్టినా కానీ ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు మనం. 10,000 ఇచ్చాను చూడండి. ఇక్కడ షో, ఇక్కడ ఏంటంటే షో మీ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మ్యాప్స్ చూపెడతాను చూడండి. హీట్ మ్యాప్స్, టెక్స్ట్ టేబుల్, హైలైట్, హైలైట్ టేబుల్స్, పై చార్ట్స్, బార్ చార్ట్స్, స్కాటర్, స్టాక్డ్ బార్ చార్ట్. చూడండి, ట్రీ మ్యాప్. సో మీరు ఇక్కడ స్కాటర్ ప్లాట్ కావాలంటే ఇక్కడ కూడా ఉంటుందండి ఇందులో. సో సారీ, ఇందులో లేదు. ఇదిగో నేను స్టాక్డ్ బార్ చార్ట్ క్లిక్ చేశాను. స్టాక్డ్ బార్ చార్ట్ లో కూడా మనం చూసుకోవచ్చు వాల్యూస్ అనేవి. బట్ ఇలాగా కరెక్ట్ గా లేదనమాట. ఇది ఏంటంటే షో మ్యాప్ అనేది కరెక్ట్ గా లేదు, స్కాటర్ ప్లాట్ గానీ ఇవన్నీ. ఇది కూడా చాలా గజిబిజిగా ఉందండి చూడండి. అందుకనే నేను ఏంటంటే వాల్యూస్ అనేవి జీరో జీరో తీసుకున్నాను, 5 ఈక్వల్ తీసుకున్నాను అనమాట. 5,000 వీటికి ఏంటంటే మనకి అట్లీస్ట్ ఫిల్టర్ వాటికి ఏంటంటే ఇక్కడ మన గ్రాఫ్స్ అనేవి సెట్ అవ్వు అనమాట. గ్రాఫ్స్ అనేవి. సో అందుకని నేను ఏంటంటే ఈక్వల్ గా తీసుకుంటున్నాను. ఈక్వల్ గా తీసుకుంటే నార్మల్ గా ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సేల్స్ ది షో ఫిల్టర్ కొట్టాం కదా ఇక్కడ.
సేల్స్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎంత సేల్స్ ఈక్వల్ తీసుకున్నామా లేదా అని. సో ఇది ఏంటంటే అట్లీస్ట్. ఇప్పుడు నేను మెజర్ ఫిల్టర్ అట్మోస్ట్ చూపెడతాను చూడండి. ఇప్పుడు మెజర్ ఫిల్టర్ అట్మోస్ట్ అన్నమాట. సేమ్ అండి, అది కూడా ఆ మెజర్ ఫిల్టర్ అట్మాస్ట్ కూడా సేమ్. ఆర్డర్ ఐడి ఇంటూ రోస్, యాడ్ ఆల్ మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ తీసుకుంటున్నాను, సమ్ ఆఫ్ సేల్స్, ఫిల్టర్. ఇదిగోండి అట్మాస్ట్. ఇక్కడ నేను ఏంటంటే 10,000 తీసుకుంటాను. 10,000 తీసుకున్నాను. చూడండి ఇక్కడ 10,000, బట్ ఇక్కడ సేల్స్ అనేది మనం ఇంకా ట్రాక్ చేయలేదు కాబట్టి లేబుల్లోకి అక్కడ ఏబిసి అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం అమౌంట్ అనేది వస్తుంది చూడండి. బట్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నాకు ఇవన్నీ వద్దండి ఇంత. నేను ఏంటంటే ఇక్కడ రేంజ్ వాల్యూ వచ్చేసరికి నేను ఓన్లీ 4 ఇస్తాను. 10,000 అనేది అట్ మోస్ట్. ఓకే, రేంజ్ వాల్యూ 4. ఇక్కడ చూడండి 6. ఇక్కడ నేను అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నాను. ఇక్కడ మనకి 4 అనేది వాల్యూ రావాలి. ఇక్కడ ఇక్కడ చూడండి 8 వచ్చింది, 5 వచ్చింది, 4 వాల్యూ అనేది రాలేదు. ఇంకొక నిమిషం. 9, 10, 8, 6, 5. ఇదిగోండి 4 వాల్యూ. వెయిట్, యా ఇదిగోండి 4 వాల్యూస్ వచ్చాయి చూడండి, అంతా 4 వాల్యూ రేంజ్ అన్నమాట. 4 చూడండి, సేల్స్ 4, ఇది అట్మోస్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రీ కూడా ఫిల్టర్ చేస్తాను, ఆల్, అప్లై, ఓకే. స్టేట్ కూడా ఫిల్టర్ తీసుకుంటాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు షో ఫిల్టర్ క్లిక్ చేస్తాను. చూడండి ఇదిగోండి 4 to 10,000. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు వాల్యూస్ అనేవి. ఓకే, టోటల్ వాల్యూ అనుకోండి 22,638 కాబట్టి టోటల్ వాల్యూస్ తీసుకోవచ్చు మనం సేల్స్. బట్ ఇక్కడ రేంజ్ వచ్చేసరికి 4 ఇచ్చాను నేను, అట్లీస్ట్ 4. ఇప్పుడు 10 ఇచ్చారు అనుకోండి, చూడండి చేంజ్ అవుతుంది, ఇది కానీ మొత్తం చేంజ్ అవుతుంది 10. ఇక్కడ మన ఇష్టం, బట్ నేను ఏంటంటే 4 ఇచ్చుకున్నాను, సింపుల్ గా ఉంటుందని. 4, 10,000. ఓకేనా. ఈ ఇది కూడా సేమ్ అండి, ఇందాక చేసాం కదా మెజర్స్ ది వాల్యూస్.
ఇదిగోండి, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను వర్డ్ ఫైల్. At least or at most, these types of measures filter specifics the minimum or maximum values of a measure. Example, we use this filter to filter the scatter plot to show the data points with at least 100 products. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మెజర్ ఫిల్టర్. ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నాను అక్కడ, మెజర్ ఫిల్టర్. ఓకేనా. ఓకే, మెజర్ ఫిల్టర్ స్పెషల్ అన్నమాట. మెజర్ ఫిల్టర్ స్పెషల్. సో మెజర్ ఫిల్టర్ స్పెషల్ అనేది కూడా సేమ్. ఆర్డర్ ఐడి, ఇక్కడ సేల్స్, ఇక్కడ చూడండి. సారీ ఇక్కడ పోయింది. ఎస్, మెజర్ ఫిల్టర్ సేమ్. సో నేను ఆర్డర్ ఐడి తీసుకుంటున్నాను, సేమ్ అండి. ఆర్డర్ ఐడి వచ్చేసరికి యాడ్ ఆల్ ఐటమ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ఇంటూ లేబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ఇంటూ ఫిల్టర్ స్పెషల్. ఆల్ వాల్యూస్, నల్ వాల్యూ, నన్ నల్ వాల్యూస్. ఇక్కడ నేను ఏంటంటే ఆల్ వాల్యూస్ తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను అనేది రేంజ్ అనేది చేంజ్ చేస్తాను చూడండి. రేంజ్ వాల్యూస్ అనేది నాకు 3 నుంచి, ఓకే, రేంజ్ వాల్యూ కూడా 4 పెట్టుకుంటాను. 4 టు 3000, లైక్ 3236 అనుకోండి. ఇక్కడ మనకి ఇందాకలాగా సేమ్ 4 అనేది రిపీట్ అవ్వాలి. రేంజ్ వాల్యూ 4 రిపీట్ అవ్వాలి ఇక్కడ. రో ఫిల్టర్ ఇదిగోండి, 4 టు 3236. కంట్రీ డ్రాగ్ ఇంటూ ఆల్. స్టేట్ కూడా తీసుకుని డ్రాగ్ ఫిల్టర్. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చూస్తాను 4 రిపీట్ అయిందా లేదా. ఇదిగోండి లాస్ట్ లో 4, 4, 4, ఇలా ఫోర్స్ అనేవి రిపీట్ అవుతాయి ఆర్డర్ ఐడీస్. ఓకే, ఇది వచ్చేసరికి మెజర్ ఫిల్టర్ స్పెషల్ అండి. ఇప్పుడు మెజర్
ఫిల్టర్ స్పెషల్ అనేది చూపెడతాను చూడండి, నేను రాసిన వర్డ్ ఫైల్. ఇదిగోండి మెజర్ ఫిల్టర్ స్పెషల్ అంటే మెజర్స్ రిప్రజెంట్ న్యూమరికల్ fields that permit data filtering using various aggregations such as sum, average, median, max, mean, and more. These filters can be utilized on the filters shield shelves, providing choices like range of value, at least, at most, and special to fine tune the data set. ఓకే, ఇది మెజర్ ఫిల్టర్ స్పెషల్ అని. నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ వైల్డ్ కార్డ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్. వైల్డ్ కాల్ వైల్డ్ కార్డ్ స్టార్ట్ అండ్ ఎండ్స్ అనేది నేను మీకు రేపు చెప్తానండి. ఇంకా సో ఈ రోజు వరకు మెజర్ ఫిల్టర్ అండ్ మెజర్ filter at least, measure filter at most, measure filter special. So wild starts and end, wild card contains. రేపు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలా షేర్ చేయండి. అండ్ ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ నేను చేసుకోవాలనుకుంటే నేను డైలీ చెప్తున్నాను, అదే వర్డ్ చెప్తున్నాను అని మీరు ఏమి ఇసుకించుకోకూడదు. సో మీరు ఏంటంటే ఏమన్నా అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ తప్పులు కానీ ఏమన్నా ఉంటే ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరు కానీ కొద్దిగా నాకు కామెంట్ రూపంలో కానీ తెలియచేస్తే నేను నా వే ఆఫ్ టాకింగ్ కానీ లైక్ చెప్పే విధానం కానీ నచ్చకపోతే మీరు కొద్దిగా నాకు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా ఏమైనా చేంజ్ చేసుకొని చెప్పాలని నేను చెప్తాను. తర్వాత ఏంటంటే మీకు ఇంకా ఇవి అయిపోయినా కూడా నేను ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇవి చెప్తాను కదండి. ఇవి అయిపోయినాక మిడిల్లో ఏంటంటే ఒక 2 క్లాసెస్ అలా వదిలేసి నేను కేపీఐ కేపీఐ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ అలాగే డాష్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తానండి. కుదిరితే వీలైతే ఒకవేళ రేపే చెప్తాను డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, కేపీఐ కీ పర్ఫార్మెన్స్ ఇండికేట్స్ కేపీఐస్ అంటారు. సో కేపీఐస్ ని అండ్ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలనేది కుదిరితే రేపు చెప్తాను మీకు. లేదు అంటే ఎప్పుడన్నా ఇంకొక క్లాస్ తీసుకొని అప్పుడు చెప్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.